హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ముందడుగు. యాక్చువల్గా ఈ సినిమా ఫిబ్రవరి 25th రిలీజ్ అయింది. ఫిబ్రవరిలో శోభన్ బాబు గారి సినిమా ఏదైనా చేద్దామని చెప్పేసి ఒక ప్రత్యేకంగా, అంటే శోభన్ బాబు సినిమాలు మన దాంట్లో ఇప్పటిదాకా చేసినవంటూ ఏం లేవు. ఆయనవి రిలీజ్ అయినవి కూడా పండగల్లో కూడా చాలా తక్కువ శాతం ఉన్నాయి. అలాగే ఫిబ్రవరిలోను మార్చిలోనూ కొన్ని రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒక మంచి సినిమా ఎత్తుక్కున్నప్పుడు అనుకోకుండా ఒక మల్టీ స్టారర్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఒక పెద్ద భారీ హిట్ ముందడుగు సినిమా కనబడింది. 25th నుంచి చేద్దాం అనుకున్నప్పటికీ కొన్ని ఇంకా వేరే సినిమాలు ఇవన్నీ అలాగే ఇన్నోవేటివ్స్ అన్నీ చేయడంలో కొంచెం ఎదరికి వచ్చామండి. కాకపోతే శోభన్ బాబు గారి సినిమా ఒక మంచి సినిమాతో ప్రారంభించాలనుకున్నప్పుడు ఉన్నాయి. మార్చిలో ఆవిడ వచ్చింది, ఇంకా అంతకుముందు కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా శోభన్ బాబు గారి కెరీర్లోనే ఒక స్పెషల్. కృష్ణ గారు శోభన్ బాబు గారు మల్టీ స్టారర్స్లో ఒక స్పెషల్ మూవీ అనమాట. అలాగే మల్టీ స్టారర్ మూవీస్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారి తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు చాలా మంచి సినిమాలు చేశారు. కృష్ణ గారు అందరితో కాంబో చేశారు చక్కగా. ఓ విధంగా చెప్పుకోవాలంటే ఎవరు కృష్ణరాజు గారితో చేశారు ఆయన కాంబో కింద, శోభన్ బాబు గారితో రామారావు గారితో చేశారు. కృష్ణ గారు ఏంటంటే తన ఓ విషయంలో గొప్ప, ఈ విషయంలోనే. ఎందుకంటే ఆయన ఎదరికి ఒక అడుగు ముందుకేసి ఏ సినిమా అయినా చేస్తానని ధైర్యంగా చెప్పేవారు. ఆయన దగ్గర కూడా కొన్ని టార్గెట్స్ ఉండేవి. ఆ టార్గెట్స్ ప్రకారమే సినిమాలు చేసేవారు, చక్కగా చేసేవారు. అక్కడ ఏ ఇష్యూస్ ఉన్నప్పటికీ సినిమాని పూర్తి చేయడంలో కృష్ణ గారు కాంప్రమైజ్ అయ్యేవారు కదా. అట్ ద సేమ్ టైం శోభన్ బాబు గారు కూడా కమిటెడ్ హీరో. వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎంత కష్టపడ్డారో ఆ కష్టాలకు తగ్గట్టుగా ఆయన ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం అది చేయకుండా తన ఇచ్చిన ప్రొఫెషన్ కరెక్ట్గా చేసుకుపోయిన వ్యక్తి అనమాట. ఒక విధంగా చెప్పుకుంటే స్టార్ హీరోస్ ఇద్దరు కలిపి అప్పుడు ఫామ్లో ఉండగా చేసిన సినిమా సురేష్ ప్రొడక్షన్స్లో చాలా పెద్ద హిట్. మొన్న మధ్య 40 సంవత్సరాల వేడుక కూడా జరుపుకుంది. అంటే 40 సంవత్సరాల సందర్భంగా పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు 23కి. అనుకున్నాం కదా, ఫిబ్రవరి 25, 1983లో రిలీజ్ అయింది సినిమా. దీని తర్వాత ఖైదీ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది. అది చాలా పెద్ద హిట్ అది కూడా. అలాగే ముందడుగు సినిమా ఆ సంవత్సరం దాదాపుగా ఖైదీ కంటే కూడా కలెక్షన్ల విషయంలో ఎక్కువ వచ్చింది. ఇక్కడ చాలామంది అంటారు ఖైదీ ఇండస్ట్రీ హిట్ అని. ఇండస్ట్రీ హిట్ ఎందుకైందంటే ఇండివిజువల్ హీరో అక్కడ చిరంజీవి ఒకడే. ఇక్కడ మల్టీ స్టార్ అవ్వడం వల్ల ఆ ఇంపాక్ట్ చిరంజీవి గారి మీద పడి, పైగా కొత్త హీరో అవడం వల్ల అది ఇండస్ట్రీ హిట్గా ప్రకటించబడింది. ఇది సింగిల్ హీరో అవడం వల్ల. ఇది మల్టీ స్టార్ అవ్వడం వల్ల జనరల్గా సూపర్ హిట్, అది బ్లాక్ బస్టర్ హిట్గా ప్రకటించబడింది. బట్ కలెక్షన్స్ దీనికి చాలా ఎక్కువ, దాదాపు 5 కోట్ల దాకా వసూలు చేసిందని అప్పట్లో టాక్. చిరంజీవి గారి సినిమా 4.5 కోట్ల దాకా వసూలు చేసింది. సో ఆ విధంగా చూసుకుంటే ముందడుగు సినిమా ఆ సంవత్సరం సినిమాల్లో ఖైదీతో పాటు ఎక్కువగా బీభత్సమైన హిట్ అనమాట. సో ముందడుగు మూవీ సంబంధించిన వివరాలు చూసుకుంటే కనుక డైరెక్షన్ వచ్చి బాపయ్య గారు. బాపయ్య గారు అంటే కోవెలమూడి బాపయ్య గారు. ఈయన రాఘవేంద్రరావు గారి మేనమామ, మనకి దాదాపుగాను తెలుసు కదా. రాఘవేంద్రరావు గారికి మేనమామ అవుతారు బాపయ్య గారు అంటే. చాలా రోజులుగా చాలా హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు, ఎక్కువ తెలుగు సినిమాలు హిందీలో జితేంద్ర గారితోనూ, మిథున్ చక్రవర్తి గారితోనూ, అంతకుముందున్న వాళ్ళందరితోనూ కూడా ఈయన డబ్ చేసేవారు. రాజేష్ ఖన్నా గారితో, వీళ్ళందరితోనూ కూడా. మన తెలుగులో ఏదైనా సినిమా ఇట్టేది అక్కడ హిందీలో కూడా డబ్ చేసేవారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా చాలా మంచి సినిమాలు చేశారు. చిరంజీవి గారితో ఇంటి గుట్టు, అంతకుముందు ఇంకా కొన్ని మంచి సినిమాలు చేశారు. రామారావు గారితో చాలా మంచి యుగపురుషుడు, రామారావు గారితో పెద్ద హిట్ సినిమా. అంతకుముందు కృష్ణ గారితో అయితే ముందడుగు, అంతకుముందు కూడా చాలా సినిమాలు ఉన్నాయి కృష్ణ గారితోనూ. శోభన్ బాబు గారితో సోగ్గాడు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఆయన కెరీర్లో, శోభన్ బాబు కెరీర్లో. సో విధంగా చెప్పుకుంటే చాలా పెద్ద భారీ హిట్లు ఉన్నాయి. 80 సినిమాల దాకా చేశారు. ఎవరు బాపయ్య గారు అంటేను ఆషామాషి డైరెక్టర్ కాదు. ఈ విధంగా ముందడుగు సినిమా కూడా ఆయన చాలా బాగా చేసుకొచ్చారు. సో ఈ విధంగా ముందడుగు సినిమాకి డైరెక్షన్ బాపయ్య గారు, రైటింగ్ వచ్చి పర్చూరి బ్రదర్స్. అప్పట్లో సంచలనం అనమాట. ఆడు రావడం, ఇండస్ట్రీకి కొత్తల్లో వచ్చి రాస్తుండడం చాలా బాగా రాసుకొచ్చారు. డైలాగ్స్ అవన్నీ కూడా పేలే ఇందులో చెప్పుకుంటే. ప్రొడ్యూసర్ వచ్చి ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారు. ఫోటోగ్రఫీ వచ్చి వెంకట్, ఎవరు అక్కినేని వెంకట్, నాగార్జున గారి వాళ్ళ బ్రదర్ అనుకుంటాను. ఆయన ఫోటోగ్రఫీ చేసేవారు కదా అప్పుడు. ఎడిటింగ్ వచ్చి కేఏ మార్తాండ్ గారు, అంటే మార్తాండ్కే వెంకటేష్ గారు ఉన్నారు కదా, వారి ఫాదర్ అనుకుంటాను, లేకపోతే వారి రిలేటివ్ కానీ. అలాగే మ్యూజిక్ వచ్చి చక్రవర్తి గారు. ఇంక మామూలే కదా, ఒకటే ఇంకా దరు వేసేయటమే. ఇంకా తర్వాత ప్రొడక్షన్ కంపెనీ వచ్చి సురేష్ ప్రొడక్షన్స్. యాజ్ ఇట్ ఈజ్ రిలీజింగ్ అవన్నీ చెప్పుకున్నాం. ఇది సినిమాకి సంబంధించిన వివరాలు. అయితే ఇదే సినిమా అనుకున్నాం కదా, ఆయన హిందీలో కూడా బాపయ్య గారు సినిమాలు చేసేవారిని. ఇది 84లో మక్సాద్ అనే పేరుతో హిందీలో రీమేక్ చేశారు బాపయ్య గారే మళ్ళాను. ఆ విధంగా చూసుకుంటే ఇవన్నీ అనమాట. ఇంకా క్యాస్టింగ్ చూసుకుంటే కృష్ణ గారు, శోభన్ బాబు గారు, శ్రీదేవి గారు, జయప్రద గారు, గుమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, అల్లు రావలంగి గారు, అలాగే శివకృష్ణ గారు, గిరిబాబు గారు, చలపతిరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, చిన్న క్యారెక్టర్ ఉంటుంది అందులో, గుమ్మడి గారు, నూతన ప్రసాద్ గారు, సూర్యకాంతం గారు, అన్నపూర్ణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రావికొండలరావు, సాక్షిరం గారు, రాధాకుమారి గారు. రాధాకుమారి గారు అంటే రావికొండలరావు గారు మిస్సెస్. ఆ తర్వాత నారా వెంకటేశ్వరరావు గారు, నర్రా వెంకటేశ్వర గారు, నర్రా గారు తెలుసు కదా. ఇంత భారీ క్యాస్టింగ్తో సినిమా
అద్భుతంగా అనమాట. చాలా బాగా భారీ కాస్టింగ్‌తో చేశారు. హీరోయిన్‌ల దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి అంతా కూడాని. సో, ఇంక సినిమాకి ఇంకా చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. దాంతోటి సబ్జెక్ట్ కొంచెం డెప్త్‌గా వెళ్తే చాలా జనరల్ సబ్జెక్ట్‌లో బావుంటుంది కాబట్టి అందరూ కూడా బాగా ఆదరించారు సినిమాని. ఇక మనం సినిమా విషయానికి వెళ్తే కనుక ప్లాట్ విషయానికి ఇది సినిమాకి సంబంధించిన వివరాలు. ఇక ప్లాట్ విషయంలో అంటే కథ విషయానికి వెళ్తే ఇది ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. అంటే ఎలా ఉంటుంది మనకు రెగ్యులర్‌గా తెలిసిన ఫార్ములాయే. బట్ ఈ ఫార్ములా ఇక్కడి నుంచి చాలా సినిమాలకు వెళ్ళింది. దాదాపుగా ఈ సినిమా ఇక్కడి నుంచి అనమాట. అంతకుముందు 1, 2 సినిమాలు రామారావు గారు, నాగేశ్వరరావు గారి టైంలో ఉన్నప్పటికి ఇంత డెప్త్ లేదు. ఈ డెప్త్‌ని కొంచెం ఆయన పెంచుకుంటూ వెళ్ళారు బాపయ్య గారు. చాలా మంచి కథ కుదిరింది ఈ విషయంలో. గుమ్మడి గారు, శివకృష్ణ గారు అన్నదమ్ములు. గుమ్మడి గారు, శివకృష్ణ గారు అన్నదమ్ములు అయినప్పుడు వారిద్దరూ ఒక విభేదం వల్ల విడిపోతారు. అది ఎందుకనేది మనం ప్లాట్లోకి వెళ్ళాక చెప్పుకుందాం. విడిపోవడం అనేటువంటి దేనికి సంబంధించింది అన్నది. ఇక కృష్ణ గారు అన్నపూర్ణ గారు కొడుకు. అతను కొంచెం పేదరికంలో బ్రతుకుతుంటారు. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు అక్కడ తెలిసిన ఆయన. వాళ్ళ కూతురేమో శ్రీదేవి. ఆవిడ ఒక చిన్న స్కూల్ టీచర్ కింద వర్క్ చేసుకుంటూ ఉంటే శోభన్ బాబు గారు గుమ్మడి గారు కొడుకు. అతను బాగా డబ్బున్న అతను. అదే ఫ్యాక్టరీ అది ఉంటాయి. ఆ ఫ్యాక్టరీని అంతా చూస్తున్నది రావు గోపాలరావు గారు, ఎవరు చలపతిరావు గారు, అల్లు రామలింగయ్య గారు ముగ్గురు చూస్తుంటారన్నమాట. ఈ ప్రభాకర్ రెడ్డి గారి కూతురు శ్రీదేవి గారేమో వర్క్ చేసుకుంటున్నప్పుడు శోభన్ బాబు గారు ఆవిడని చూసి టీచ్ చేస్తుంటారు. అయితే ఇదే సందర్భంలో ఒక విషయం జరుగుతుంది. ఎంట్రన్సే మనకి సినిమాలో సత్యనారాయణ గారికి ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటారు. పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు దానికి శోభన్ బాబు గారు సరదాగా వస్తారు. అయితే కృష్ణ గారు రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఆ అమ్మాయిని అదే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ శోభన్ బాబు గారు తిరగబడి కొడుతూ ఉంటే కృష్ణ గారు పట్టుకుని ఆపుతారు. అయితే కృష్ణ గారు ఆ అమ్మాయిని అడుగుతారు, ఏమ్మాయి అబ్బాయి నీకు ఇష్టమని. అవునండి ఇష్టం, నాకు ఈ అబ్బాయిని బాగా ఇష్టపడ్డానంటే ఇష్టపడిన వారికే చేయాలంటే పెద్దలు కుదిర్చిన వివాహం కదా, సాంప్రదాయం అది ఇది అని చెప్పేసి కాసేపు మాట్లాడతారు శోభన్ బాబు గారు. అయితే కృష్ణ గారు గొడవకు దిగిపోతే గుమ్మడి గారు ఎంట్రన్స్ అవుతారు. ఆపి ఏంటమ్మా నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టం అంటే, అవునంటే ఇష్టపడిన వారికి ఇచ్చేయాలి, మైనర్ మా అమ్మాయి మేజరు, ఇప్పుడు తిరగబడి కేసు పెట్టిందంటే మనం అందరం జైలుకి వెళ్తాం, పద్ధతి కాదు ఆయన చేసేయని చెప్పేసి అక్కడ రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చేసాడు. అయితే ఇదే విషయాన్ని శ్రీదేవి గారు వెంటబడుతున్నప్పుడు ఒక సందర్భంలో కృష్ణ గారు అడ్డుపడి, మరి నువ్వు గొప్పవాడివి ధర్మాత్ముని అన్నావు కదా, పెద్దలు కుదిర్చి వివాహం చేసుకుంటాను, అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నావు అంటే ఈలోపు మళ్ళీ వస్తారు ఎవరు గుమ్మడి గారు వచ్చి, ఏంటి అక్కడ గొడవ, అతనితో ఎందుకు వాదిస్తున్నావు, వేళ అయిపోయింది కదా అంటేని, చూడండి మీ వాడికి ఏదో పెళ్లి హడావుడు ఉన్నట్టుంది, అమ్మాయిలు వెంటబడుతున్నాడని చెప్పేసి శ్రీదేవి గారిని తీసుకుని వెళ్ళిపోతారు. జనరల్గా వెళ్ళిపోయాక ఇది గుమ్మడి గారు వచ్చి, నువ్వు ఇవన్నీ యాగి చేస్తున్నావు, ఇలా లాభం లేదు ఈ అల్లరి పనులని. ఈ అల్లరి పనులలో ఒక పాట ఉంటుంది మనకి చాలా ఫేమస్ సాంగ్ ఏంటంటే, శ్రీదేవి గారు నడిపించినప్పుడు నాకు ఒక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలని. ఆ పాట చిన్నప్పుడు రేడియోలో వాయించి వదిలేవారు, టీవీల్లోనూ. రేడియోలు బాగా అలవాటు. రేడియోలో అప్పట్లో వైజాగ్ సిలో స్టేషన్స్లో ఈ పాట ఎక్కువగా వచ్చేస్తుండేది, ముందడుగు సినిమాలో పాట. ఆ తర్వాత ఏమైందంటే ఏమవుతుందంటే గుమ్మడి గారు ఇంక ఇతనికి ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పగిస్తారు. రావడం ఈయన స్ట్రిక్ట్, అంటే శోభన్ బాబు గారు నిజాయితీ పరుడు. గుమ్మడి గారిలోనూ అది నిజాయితీ ఉంటుంది, తప్పులు ఎందుకు జరిగాయని తర్వాత తెలుస్తుంది మనకి. అయితే ఈ విషయంలో రావు గోపాలరావు గారిని వాళ్ళని క్షమించరు ఆయన, ఎవరో శోభన్ బాబు గారు. ఒకానొక దశలో ఈ స్కూలు వీళ్ళు నడుపుతున్న స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లోనే ప్రభాకర్ రెడ్డి గారు పనిచేస్తుంటారు. అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టి ఇది మామూలుగా మాస్టర్ బాగున్నారా అని చెప్పేసి ఇతను అడుగుతారు ఎవరు శోభన్ బాబు గారు ప్రభాకర్ రెడ్డిని. బాగున్నాను బాబు, నేను ఇంకా గుర్తున్నానంటే, బలెటవారు మాస్టారు మీరు ఆ బెత్తం దెబ్బలు పెట్టి కొట్టారు, ఆ రోజుల్లో జోక్స్ మీరు చెప్తుంటే చాలా నవ్వు వచ్చేది, ఆ విధంగా చూస్తుంటే అందువల్ల మేము ఎదిగామేమో అనిపిస్తుంది, ఒక మంచి జోక్ చెప్పండి మాస్టర్ అంటే, ఆయన 6 నెలల బట్టి జీతాలు ఇవ్వట్లేదు బాబు మాకు అంటారు. అదేంటి మాస్టర్ అంటే, ఇది నేను చెప్పినప్పుడల్లా పనిభూషణరావు గారు నవ్వుతూ ఉంటారు, మరి ఆయనకి అంత నవ్వు వచ్చింది కాబట్టి మీకు చెప్పానంటే అప్పుడు చంద్రబాబు గారికి ఐడియా వస్తుంది, పనిభూషణరావు గారు పద్ధతి బాగోలేదు, ఇది వెంటనే జీతాలు ఇవ్వండి, 6 నెలల జీతాలు ఇప్పిస్తారు. అప్పుడు శ్రీదేవి ఒపీనియన్ మారి తను ఇష్టపడుతుంది, మంచివాడని చెప్పేసి. ఆ విధంగా ఈ లోపల జయప్రదతో కూడా కృష్ణ గారికి అప్పుడప్పుడు అల్లరి చిల్లరగా యాగి అవుతుంటుంది, మధ్య మధ్యలో ఏడిపించడం అదీను. అంటే జయప్రద ఇతను ఎవరు రావు గోపాలరావు గారు కూతురు ఎవరు అనుకుంటాను అమ్మాయి. ఇదంతా జరిగేటప్పుడు ఈ విషయంలో ఏమవుతుందంటే మళ్ళా ఒకరోజు అనుకోకుండా ఒక కల్తీ మందుల వ్యాన్ని కృష్ణ గారు పట్టుకుంటారు, అంటే కల్తీ మందుల వ్యవహారాన్ని పట్టుకుంటే ఆ విషయంలో గొడవ అయితేను గుమ్మడి గారు వచ్చి అడుగుతారు, బాబు ఈ కల్తీ మందుల వ్యవహారం నాకు తెలియదు, పోనీ నువ్వేమన్నా కనీసం నాకు ఈ విషయంలో సాయం చేయగలవా అని చెప్పేసి. అయితేనే ఇంకా అంతకుముందు ఇంకో గొప్ప విషయం జరుగుతుంది. నా దగ్గర అన్నపూర్ణ గారు పాపం ఇతను ఉద్యోగం లేదని చెప్పేసి అప్పుడు ఉద్యోగం చేస్తూ అదేదో ఇంట్లో పాచి పని చేస్తుంటారు, బట్టలు ఉతకడం. వద్దమ్మా నేను కష్టపడి వెళ్తాను, లేదంటే పస్తులు ఉందాం, వద్దును వాళ్ళటి పనులు చేయొద్దని చెప్పి తీసుకొచ్చేస్తారు.
తీసుకొచ్చినప్పుడు ఒకానొక సందర్భంలో డబ్బులు పోయని చెప్పేసి అదే ఏదో స్మగ్లింగ్ చేస్తున్నాడని చెప్పేసి కల్తీ మందులు ఇతని మీదే కేసు పడితే ఇతను జైల్లో పెడతారు. అక్కడికి విడిపించడానికి గుమ్మడి గారు వస్తారు. వచ్చి కల్తీ మందులు నా దాంట్లో ఉన్నాయంటావేమిటి, ఇదంటే నేను ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదంటే మీరు ఒకసారి మీ వాళ్ళని గమనించండి తప్పులు ఎందుకు జరుగుతున్నాయో అని చెప్తారన్నమాట. అక్కడ ఉన్నట్టుండి ఈవిని చూస్తారు అన్నపూర్ణ గారిని చూడగానే గుమ్మడి గారు షాక్ అవుతారు. షాక్ అయ్యి తర్వాత ఇంటికి వెళ్ళి కలుద్దామన్నా ఆవిడ తలుపు వేసేసుకోవడంతో అక్కడ మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఐడియా వస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళిద్దరికి మధ్యన ఏదో జరిగిందని చెప్పేసి తర్వాత ఇంకా ఇలా లాభం లేదని కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక మంచి నిజాయితీపరుడు కదా, నువ్వు నా దాంట్లో జాయిన్ అవ్వచ్చు కదా అంటే ఎందుకు సార్ అంటే అలా కాదు, నా విషయంలో ఎప్పుడు నాకెవరు ఇలా ఎదురు చెప్పలేదు, తప్పు జరిగిందని ఫస్ట్ టైం నువ్వు గుర్తించావు, ఏమో జరిగి ఉండొచ్చు, నేను చూడలేదు కదా, ఇంత పెద్ద ఫ్యాక్టరీలో నేను కూడా అన్నీ చూడలేను కదా రా అని చెప్పేసి కృష్ణ గారు వచ్చి అన్నీ వెలుగు అంటే బయటికి తీస్తుంటారు వీళ్ళ తప్పులన్నీ. అట్ ద సేమ్ టైం శోభన్ బాబు గారు అంటారు అతనికంటే మంచి కుర్రాళ్ళు లేరా అంటే 6 నెలలుగా మాస్టర్లకి జీతాలు ఇవ్వట్లేదన్న విషయం నువ్వు వెళ్ళి కనుక్కుంటే కానీ మనం దాంట్లో తెలియలేదురా, అలాగే ఆ కుర్రాడు చెప్పేదాకా కల్తీ మందులు బయటకు వెళ్తున్నాయనే విషయం కూడా మనకి తెలియదు కదా, ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టలేము, ఎవరిని కూడా మనం అనలేము, పోనీ ఉండని చూద్దాం. అయితే ఈ రావు గోపాలరావు వీళ్ళందరూ ఈ లెక్కలో దూరుతున్నాడని కృష్ణ గారిని 1,50,000 పోయి అని చెప్పేసి 1,75,000 పోయి ఇతని మీద కేసు పెడతారు. కేసు పెడితే అక్కడ గుమ్మడి గారు వచ్చి పోకపోతే నిన్ను ఎందుకంటారు వాళ్ళు మాటలని చెప్పేసి కృష్ణ గారి మీదే తిరగబడి చెయ్యకపోతే అక్కడ మనకి లాక్ పాయింట్ పడుతుంది అన్నమాట. అన్నపూర్ణ గారు ఒక్కసారిగా వచ్చి ఆగండి అని చెప్పేసి గట్టిగా అరవడంతో ఒక్కసారిగా శోభన్ బాబు గారితో సహా అందరూ షాక్ అవుతారు. ఒక ఆడదంటే ఆవిడ ఒక భర్త లేని ఆడదంటే అప్పట్లో మరి బయటికి రావడం అంటే చాలా ఎలా అనుకునేవారు, సాంప్రదాయ వ్యవస్థలోంచి వచ్చిన ఆడది అంత గట్టిగా మాట్లాడిందంటే ఆశ్చర్యపోయేవారు అందరూ. అలాగే ఆవిడ ఎంటర్ అవుతారు అన్నమాట. ఎంటర్ అయ్యి ఒక్కసారి నేను తలుచుకుంటే అంటే అక్కడ పరుచూరి గారి డైలాగ్ బలంగా పనిచేస్తాయి, సినిమా మొత్తానికి లాక్ పాయింట్ అనమాట. నేను తలుచుకుంటే ఒక్కసారి నీ ఇల్లు మొత్తం 2 ముక్కలు అయిపోతుంది, నీ ఆస్తి 2 ముక్కలు అవుతుంది, నేను తలుచుకుంటే మొత్తం మీరన్నవారు అందరూ కూడా 2 ముక్కలు అవుతారు, నా కొడుకు యువరాజు అవుతాడు, కానీ నేను అవన్నీ ఏమీ గుర్తించను, నాకు అవసరం లేదు, నా భర్తతో ప్రశాంతంగా బతుకుతాను వెళ్ళాను, ఆయన కోల్పోయాను, కానీ ఈ పడగనేడు మాత్రం నా కొడుకు మీద పడినానని చెప్పేసి పత్తే లెక్క అని చెప్పేసి తీసుకుపోగానే అక్కడ శోభన్ బాబు గారు ఒకసారి షాక్ అయ్యి తర్వాత నా తండ్రిని అడుగుతారు. అయితే ఆవిడని కూడా కృష్ణ గారు అడగడంతో చెప్తుంది, మీ తండ్రి విప్లవ భావాలు కలవారంటే కృష్ణ గారు శివకృష్ణ గారిని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా వాళ్ళిద్దరిని, ఆ శివకృష్ణ గారికి విప్లవ భావాలు ఎక్కువ, ఆయన విప్లవంలో చేరితే అక్కడే ఈ రావు గోపాలరావు వీళ్ళందరూ ఉండి కావాలని శివకృష్ణ గారు వెళ్ళి కొన్ని విషయాల్లోనే అడ్డుపడినప్పటికీ డబ్బు విషయంలో అసలు డబ్బు అంతా కావాలని ఎవరి మీద గుమ్మడి గారి ఇంట్లో దాడి చేసి అసలు డబ్బు అంతా పట్టుకుపోయి ఎవరు ఈ రావు గోపాలరావు గారు వీళ్ళున్నది శివకృష్ణ గారి మీద నెడతారు. అయితే ఇలా అందరి ఇళ్లలో డబ్బులు వీళ్ళే దొబ్బేసి శివకృష్ణ గారి మీద పెట్టతూ ఉండడంతో విప్లవం బాట తప్పుతుంది అనమాట. అయితే పోలీసులు వీళ్ళ మీద దాడి చేసిన సందర్భంలో ఆవిడని ఎవరిని శివకృష్ణ గారిని వీళ్ళే వెనక నుంచి కాల్ చేస్తారు, రావు గోపాలరావు గారు వాళ్ళని కాల్ చేయడంతో అది చూస్తుంది అన్నపూర్ణ గారు. చూసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన చెప్తారు శివకృష్ణ గారు అన్నపూర్ణకి, వెళ్ళిపో మన బాబుని తీసుకుని ఎక్కడైనా ప్రశాంతంగా బతుకు, ఈ డబ్బున్న పడగనేడు మనకు వద్దని చెప్పేసి ఆ విధంగా చెప్పడంతో కృష్ణ గారు వెళ్ళి మొత్తం ముగ్గురిని చావు పడతారు. ఎవరిని రావు గోపాలరావు గారిని వీళ్ళందరినీ, మిమ్మల్ని త్వరలో బయట పెడతాంటారు, ఇలా లాభం లేదు, మా అమ్మకి చాలా అన్యాయం చేశారు మీరు విషయంలో అని. ఈలోగా శోభన్ బాబు గారు కనుక్కుని ఇంటికి వస్తారు. వచ్చి పిన్ని తప్పు జరిగింది, నాకు తెలియదు కదా, మా తరం మాకు తెలియదు కదా, పోనీ ఇంటికి రా, నాన్న చాలా బాధపడుతున్నారు, నేను నిన్ను మా అమ్మలా చూసుకుంటాను నిన్ను, మా అమ్మ కూడా లేదు ఈ టైంలోను, నువ్వు రావాలంటే ఆవిడ అంటుంది వద్దు బాబు ఆ నీడ నాకు వద్దు, కానీ ఇంటికి వచ్చి పలకరించు అదే ఆనందం అని. సర్లే పిన్ని ఏదో రోజు తెలుసుకుని నువ్వే రావాలి, నువ్వు వస్తేనే నాకు మళ్ళీ అమ్మలోటి తీరుతుందని చెప్పేసి అతను వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయిన సందర్భంలో ఒకానొక సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ కల్తీ మందుల వల్ల పాపం కృష్ణ గారి ఇంట్లో బాబు ఉంటాడు, ఎవరు ఈ శ్రీదేవి గారు వాళ్ళ తమ్ముడు ఎవరు ఉంటారు చిన్నపిల్లాడు, ఆ పిల్లాడు పాపం చనిపోతే కృష్ణ గారికి కోపం వచ్చి ఆ కల్తీ మందులు అమ్మింది వీళ్ళని వెళ్ళడంతో ఇంకా అప్పుడు రావు గోపాలరావు గారు వీళ్ళ మీద అనుమానం వచ్చి గుమ్మడి గారు గట్టిగా తిడతారు, మీరు ఏం తప్పులు చేశారు, నాకు ఏదో అనుమానం ఉంది, ఆ కుర్రాడు అలా తీసుకొచ్చాడు. అయితే ఈ లోపల గిరిబాబుని పట్టుకొని శోభన్ బాబు గారు 2 పీకి తిలక్ వీడి వల్ల అంతా జరిగింది, వీడిని చంపద్దు తిలక్, నేను చెప్తున్నాను కదా మరి తప్పు కాదు ఇది అని చెప్పేసి. అయితే ఒకానొక సందర్భంలో తండ్రి విషయాలు వినేస్తాడు. ఇది అయిపోయిన వెంటనే ఆయనకు అనుమానం వచ్చి రావు గోపాలరావు వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు గుమ్మడి గారు వినేయడం, గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో గుమ్మడి గారిని చంపేస్తారంటే వెంటాడి ఆయన చంపేసినప్పుడు ఆయన కారులో ఒక రికార్డింగ్ చేసిన క్యాసెట్ ఏదో వినిపించిన సందర్భంలో ఏమవుతుందంటే ఈ తండ్రిని చంపింది ఇతనే అనుకొని చెప్పేసి ఇతని మీద తిరగబడి వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. కొట్టుకుంటుంటే అన్నపూర్ణ గారు వచ్చి ఆపి ఇది కాదు నాయన, ఇది ఏదో తప్పు జరిగింది, ఎలాంటి వాళ్ళు కాదని చెప్తే ఆ క్యాసెట్ విషయం బయటపడడం, ఒకనొక క్యాసెట్ సందర్భంలో క్యాసెట్ బయటపడుతుంది. ఎవరికి శోభన్ బాబు గారి కారులో వెళ్తున్నప్పుడు బయటపడి నిజం తెలుసుకుని వచ్చి తిలక్ నేను అంతా నిజం తెలుసుకున్నాను, అసలు వీళ్ళు ఇంకో తప్పుడు పనులు చేస్తుంటారు, వీళ్ళు దొబ్బేసిన డబ్బంతా గుళ్ళో దాస్తుంటారు, పాముల పొట్లో దాచి, అలాగే అమ్మాయిల్ని పెళ్ళిళ్ళ పేరుతో అంటే సామూహిక వివాహాలు అంటారు కదా, కంబైన్డ్ మ్యారేజెస్ అనమాట,
అలా చేస్తూ ఆ ఆడపిల్లలందరూ విదేశాలకు అమ్మేస్తుంటారు. ఇదంతా తెలుసుకుని జయప్రద ఏం చేస్తుందంటే వచ్చి ఇలా ఇలా జరిగింది, మా నాన్న వాళ్ళు కూడా ఇలాంటి తప్పుడు పని చేస్తున్నారంటే అప్పుడు ఆవిడ అంటుంది, బాబు మీ మీ ఇద్దరు తండ్రుల్లో నిజాయితీ ఎక్కడికి పోలేదు, వాళ్ళిద్దరు పిల్లలు మీరు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి అంటే అక్కడికి వెళ్ళాక అక్కడ గుళ్ళో పాట ఉంటుంది, సరదాగా వీళ్ళందరినీ ఏడిపిస్తున్నాం. ఎవరు కృష్ణ గారు, శోభన్ బాబు గారు మనకి స్క్రీన్ మీద కనబడుతుంటాయి ఇమేజెస్. ఆ పాట అంతా అయిపోయాక వెంటనే అక్కడ ఫైట్ అది ఉంటుంది. ఆ ఫైట్లోనే ఆ పాములు ఏం చేస్తాయంటే ఇలా కాటేసేస్తాయి, అంటే అనుకోకుండా ఎవరిని రావుగోపాలరావు గారిని వీళ్ళందరినీ కూడా కాటేసేయడంతో ఆ సొమ్ము అంతా దొరుకుతుంది. అల్లు నారాయణ గారు వాళ్ళందరూ కూడా పట్టేసుకుంటారు పోలీసులు వచ్చి. ఆ విధంగా చివరికి పిల్లలిద్దరూ కలుసుకుంటారు. ఇది ఈ రకమైన మాధ్యమం. తర్వాత యుగపురుషుడు సినిమా కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. బాపయ్య గారిది, ఎవరిది, రామారావు గారిది. అందులోనే కొంత స్టోరీని తీసుకుని ఇందులో ఇద్దరు డ్యూయల్ రోల్ పెట్టారు, అంటే ఇద్దరిని పెట్టారు మల్టీ స్టార్ని. అందులో రామారావు గారు ఒకరే ఉంటారు. ఈ విధంగా అంటే ఇంట్లో ఉన్న కలతలకు మధ్య వాళ్ళు కారణం అవుతూ మన కుటుంబాలు ఎన్నో చిన్నాభిన్నం అయిపోతాయి. గొప్ప గొప్ప కుటుంబాలు అన్నాక చాలా ఉదాహరణ అనమాట. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు అలా రోడ్లు పాలు అయిపోయిన సందర్భాలు, అంటే స్వార్థపరుల వాళ్ళు ఉంటాయి. ఆ విధంగా ఈ సినిమాలో గుమ్మడి గారి క్యారెక్టర్ చాలా బాగా చేశారు, చాలా నిండుగా చేశారు క్యారెక్టర్. ఇది చాలా బాగుంటుంది క్యారెక్టర్. అలాగే అందరినీ రాయల్టీగా ఉంటారు అందరూ కూడా. శోభన్ బాబు గారి క్యారెక్టర్ కానీ, పాటలు బాగుంటాయి సినిమాలో, మధ్య మధ్యలో సాంగ్స్ అన్నీ బాగుంటాయి. అన్నపూర్ణ గారి క్యారెక్టర్ అదరగొడిచారు. ఆవిడ చెప్పి ఒక్కొక్క డైలాగ్ బ్లాస్ట్లో వెళ్తుంది. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఎక్సలెంట్గా చేశారు. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా ఎప్పటికప్పుడు ట్విస్టులు ఏం జరుగుతుంది, చివరికి ఎలా పట్టుకుంటారు అనేటువంటి, వాళ్ళిద్దరు ఎలా కలుసుకుంటారు అనేటువంటిది శోభన్ బాబు గారు, కృష్ణ గారు పోటీ పడి మరి నటించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఆ విషయాలన్నీ చెప్పుకున్నాం కదా. పాటలు కూడా అన్నీ బాగుంటాయి మామూలుగాను. అంటే చక్రవర్తి గారు ట్యూన్స్ తెలుసు కదా, అంత కొట్టులే బాధలే ఒక వేగంలో ఉంటాయి. ఆ వేగంలో ఉన్న సాంగ్స్ మనకు బాగా ఫేమస్. నాకు ఒక శ్రీమతి కావాలన్న సాంగ్స్, క్లైమాక్స్ సాంగ్ ఒకటి చాలా బాగుంటుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి అప్పట్లో రిలీజ్ అయిన అన్ని సెంటర్లలోనే 50 ఆడింది ఈ సినిమా. అది దాటి 100 సెంటర్లో సిల్వర్ జూబ్లీలు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏకంగా. చాలా పెద్ద హిట్. 83లో ఇది ఒక పెద్ద హిట్, అది కూడా చాలా పెద్ద హిట్. సో వన్స్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.